హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టరు మన ఛానల్ చూశారండి. ఇక్కడ పక్కనే మన మెళ్ళ చెరువు పక్కన వాళ్ళ ఊరంట. అయితే ఆ సిస్టర్ అన్నారు, అన్నయ్య నేను బ్లౌజులు మీ వీడియోలు చూసి చాలా పర్ఫెక్ట్గా కుడుతున్నాను, కానీ ఈ యొక్క బ్లౌజులు కొన్ని అంటే తరచూ నాకేంటి అంటే అన్నీ బాగానే వస్తున్నాయి, కానీ మెడలు జారుతున్నాయి. ఇవి ఎందుకు జారుతున్నాయి అన్నయ్య అని చెప్పేసి అడిగారు అనమాట. చూడండి, ఇప్పుడు మన ఛానల్ చూసే ఈ బ్లౌజ్ అనేది కుట్టారండి. ఇది స్టార్టింగ్లో కుట్టారంట, తనదే ఈ బ్లౌజు. అయితే తనదే తీసుకొచ్చి ఒకసారి అన్నయ్యతో ఒక వీడియో తీపించుకొని నేను అంతా మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి స్టార్టింగ్లో మన ఛానల్ పెట్టిన 1 ఇయర్ బ్యాక్, అంటే 2 ఇయర్స్ దగ్గర 3 ఇయర్స్ కావస్తుందండి మన ఛానల్ దాటింది. అయితే అప్పుడు చూసి ఈ యొక్క బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశారనమాట. అప్పుడే ఇంత మంచిగా చేశారు, అంటే లోడింగ్లో అవి చేయలేదులే కానీ కొద్దిగా ఇలా చేశారు. ఈ బ్లౌజ్ ఎలాగో నాకు వేస్ట్గా ఉంటుందన్నయ్య, దీన్ని ఒకసారి చూపించండి. నా బ్లౌజ్ కూడా ఇక్కడ కొంచెం భుజాలు జారుతున్నాయి, ఎంత ఫిట్టింగ్ మీరు చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటిస్తున్నాను, అయినా కూడా నాకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బ్లౌజ్ని విప్పి దీని యొక్క కటింగే మొత్తం డ్రాయింగ్ వేసిన తర్వాత ఎక్కడెక్కడ మనం భుజాలు జారకుండా తగ్గించాలో మీకు నేను చూపిస్తాను. విప్పడం అంటే పెద్ద పని ఏం లేదండి. మనకి ఈ యొక్క బ్లౌజులు అనేది వెన్నతో పెట్టిన విద్య. విప్పడం కుట్టడం మనకి ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ అంటే ఇక మీకు తెలుసు, నాకు తెలుసు, ఇలా ఊకనే మనం తీసేసుకోవటమే. ఓకేనా, ఏమీ లేదు పెద్దగా. చూడండి, ఒక పార్ట్ మొత్తం వచ్చేసింది మనకి. ఇక షోల్డర్ ఒక్కటి తీసేసుకుంటే చాలు మనకి. ఓకేనా, ఇలా ఈ షోల్డర్ ఒక్కటి తీసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే తీసేసుకుందాం. ఇవేంటి అంటే ఇవి చిన్న టిప్స్ ఏనండి, తెలియదు. చాలామంది సిస్టర్స్ ఏంటంటే పాపం భుజాలు జారుతాయి వీళ్ళ దగ్గర కుట్టిస్తే అని ఒక బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇవి తెలియక ఇవి ఎవరిని అడగాలో కూడా తెలియదు. మొన్న ఒక సిస్టర్ అంటున్నారు, అన్నయ్య నేను దగ్గర నాకు అక్క ఏజీ అండి, దగ్గర నేను 20 సంవత్సరాలు అయిందండి కుట్టపట్టి, కానీ నేను నా ఏజీ తరంగానో లేకపోతే నేను సీనియర్గానో వేరే వాళ్ళకి ఏదైనా పని అడగాలంటే నాకు కొంచెం బిడియంగా ఉంది, వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతున్నాను. ఎంతోమంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, కానీ మీ ఛానల్ చూసి నేను అన్నీ నేర్చుకున్నాను. ఇక నేను ఏంటి అంటే మాలాంటి వాళ్ళ కోసమే మీరు ఛానల్ పెట్టారు అన్నట్టుగా నాకు కంపెనీ సెల్కి ఫోన్ చేసి మాట్లాడారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం 20 సంవత్సరాల బ్యాక్ అంటే చిన్నప్పటి నుంచి నేను కుడుతున్నాను, తను కూడా దగ్గర 20 సంవత్సరాల నుంచి కుడుతున్నారు. అయితే తను మన ఛానల్ చూసి ఇక ఈ యొక్క ట్రెండీగా నడిచే మోడల్స్ అన్నీ కూడా కుట్టుకుంటూ ప్లస్ బయటికి వెళ్లకుండా కోర్స్ తీసుకోకుండా ఈజీగా ఇంట్లోనే బొటిక్ షాప్ రన్ చేస్తున్నానని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అలానే అందరూ కూడా ప్రతి పని కూడా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నానండి. ఏ పనికైనా కూడా మనం ఏంటి అంటే ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. మనం నేర్చుకోవాలి, మంచిగా నేను చేయాలి, అన్నయ్య వాళ్ళ ఛానల్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి బలమైన నిర్ణయం తీసుకోవాలన్నమాట. అలా తీసుకోకుండా మనం ఇక ఏదో టైంపాస్కి ₹1 కట్టట్లేదులే ఏముందిలే అని టైంపాస్కి చూస్తే మాత్రం జీవితం మొత్తం టైంపాసే అవుతుందండి. ఇక మనకు పని అనేది రాదు. ఓకేనా, ఇది కొంచెం గట్టిగా వేసింది సిస్టరు. నేను విప్పేసరికి అసలుకి స్టన్ అయిపోయారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా నేను ఇప్పాలంటే ఎంత టైం పట్టిద్దు అన్నయ్య, మీరు చిటికలో ఇప్పేశారు అని చెప్పేసి అన్నారు. నేను పార్ట్ ప్రకారం గుంజుతానండి, మీరైతే ఇలా చేయొద్దు, ఎందుకంటే జాకెట్లు ఖరాబ్ అయిపోతాయి. మీరు కొంచెం నెమ్మదిగానే విప్పేయండి. ఓకేనా, ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం తీసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనం ఒకవేళ ఇదేంటి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక్కొక్కటి 10,000 15,000 రూపాయల బ్లౌజులు కూడా కుడుతూ ఉంటారు. ఆ బ్లౌజులు కూడా ఇలా భుజాలు జారినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. ఈవిడకి ఎందుకు జారుతుందంటే ఈ లేస్ వేయడం వల్ల నీలిగింది, ఇలా వచ్చేస్తుంది అనమాట. భుజాలు అనేవి ఇలా జారిపోతున్నాయి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క లేస్ తీసి కొద్దిగా ఇలా వేయాలి. ఇలా వేయడం వల్ల కొంచెం ఈ యొక్క మందాన్ని ఇలా ఆపుతుంది. ఒక పాయింట్. ఈ లేసు లేని వాళ్ళకు కూడా చెప్తాను చూడండి, పైపింగ్ వేసినా ఏది వేసినా నీలగడం లాంటిది వేయొద్దు. అంటే మనం ఈ క్లాత్ కన్నా మనం పైన డిజైన్ చేసే క్లాత్ స్టిఫ్గా ఉండొద్దు, దీనికన్నా మెతకతనే ఉండాలి. అప్పుడు ఈ క్లాత్ మనల్ని దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది గట్టిగా ఉండి ప్యాచ్ వేసినా ఏది వేసినా పైపింగ్ వేసినా ఇది గట్టిగా ఉండి ఇది మామూలుగా ఉందనుకోండి, ఇది నీలిగి మెడలు ఇట్లా వస్తాయన్నమాట. అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి, మంచిగా కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది విప్పేశాను, మీరు కట్ చేసుకున్నాను అనుకోండి కొత్త బ్లౌజు, లేదంటే పాత బ్లౌజులే మీరు కూడా ఇలా విప్పుకున్నారు అనుకోండి, 2 విధాలుగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది లేస్ వల్ల జారుతుంది, ఇది లేస్ కాదు. ఇప్పుడు అది చెప్పుకున్నాం మనం.
ఇప్పుడు లేస్ కాకుండా జారకుండా మనం ఏం చేయాలి, ఇదొకటి మనం చూసుకోవాలి. ఓకేనా, ఇది ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ హెచ్చు తగ్గింపులన్నీ కరెక్ట్గా తీసేసుకుందాం. ఓకేనా, చేయడం మంచిగా చేశారండి, కటింగ్ అయితే చాలా బాగుంది, మంచిగానే చేశారు ఓపిక్గా. కాకపోతే పాపం ఈ ప్రాబ్లం ఒక 2 సంవత్సరాల నుంచి వెంటాడుతుంది కాబట్టి నా దగ్గరకు వచ్చారు, కనుక్కొని అన్నయ్య ఎక్కడ చాలా దూరం అనుకున్నారంట, మన ఊరు పక్కన అని అనుకోలేదంట, హైదరాబాద్లోనో ఎక్కడో కుడతారని చెప్పేసి అనుకున్నారంట. అయితే ఇప్పుడు తెలిసింది కాబట్టి బ్లౌజ్ పంపించారు, మన దగ్గరకు వచ్చారనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ యొక్క తీసేసాం కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం భుజాలు జారకుండా చేయవలసింది ఏంటి అంటే, బాగా భుజాలు జారుతున్నాయి అంటే ఒకటి నెక్ వెడల్పై జారుతుంది, ఇంకోటి ఇలా స్టిఫ్ క్లాత్ వేయడం వల్ల జారుతుంది, ఇంకోటి షోల్డర్ అతిక మించి కట్ చేయడం. అంటే ఇప్పుడు ఒక 2 పెడితే సరిపోతుంది షోల్డర్. బాగా గుర్తుంచుకోండి మీరు, ఈ షోల్డర్ అనేది మనం 2 పెడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి ఎంత పెట్టిందో, నేను ఇప్పుడు ఈ యొక్క స్కేల్ పెట్టి చూపిస్తాను మీకు. ఇంకా చూడండి ఇలా ఉందనుకోండి ఇది, అంటే ఇప్పుడు ఈ సిస్టర్ మనకి ఈ యొక్క షోల్డర్ ఎంత పెట్టారో ఇప్పుడే తెలిసిపోతుంది మనకి. ఓకేనా, ఇంకా ఇలా పావు తక్కువ 3 అంటే 2.5 పెట్టారు షోల్డరు. 2.5 పెట్టడం వల్ల ఇది డొల్లిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క పర్సనాలిటీని బట్టి మెడ తగ్గించుకోవాలి. ఈ పర్సనాలిటీకి ఈ మెడకి తేడా అనేది చాలా ఉందండి. 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టడం వల్ల మెడ డొల్లిపోతుంది. ఒకవేళ 2 పెట్టిన వాళ్ళకు కూడా మెడ అనేది డొల్లుతుంది. దానికి కూడా నేను మీకు చెప్తాను. అది ఏంటి అంటే, ఇక ఒకవేళ మెడ వెడల్పోయింది మనం కుట్టుకునేటప్పుడు మనం దీన్ని ఇలా ఇలా ఏదో వెనకుక్స్ లాగానో ఏదో ఒకటి చేస్తే సైడ్ కుట్లల్లో కొంచెం లూజ్గా కుట్టుకుంటే సెట్ అవుతుంది, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. లేదంటే బోట్లీ బటన్స్ లేకపోతే కలీలో ఏదో ఒకటి వెనకుక్స్ లాగా ఇక్కడ ఒక మంచి కవరింగ్ అనేది చేయొచ్చు మనం. బ్యాక్ పార్ట్ ఒకటి కవర్ అయితే చాలు మనకి, ఫ్రంట్ పార్ట్తో అంత ఇది ఉండదు. ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చెప్తాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం మెడ 2 పెట్టిన తర్వాత కూడా జారుతుంది అంటే మనం చేసిన పొరపాటు ఏంటి అంటే, మనం ఈ యొక్క షోల్డర్ అనేది వాళ్ళకి బాగా డౌన్ ఉంటే అలా జారుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇలా తీసేసుకోవాలి క్రాస్గా. చూడండి ఇలా అర్థమైంది కదా మీకు, కొంచెం ఉండి లేనట్టుగా దీన్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా బాగా జారుతుందంటే ఇలా కొంచెం, అంటే ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది అంటే మనం ఇంత తగ్గించాం, మీకు కనబడుతుంది కదా. చూడండి ఈ మధ్యలో గ్యాప్ అంతా మనం తగ్గించామన్నమాట. అంటే ఒక 1/2 ఇంచ్ మందం మనం ఇక్కడికి తేడా అనేది చూపించాలి. ఈ బ్యాక్ పార్ట్లో ఇదొకటి చేయాలి. ఇంకోటి ఏంటి అంటే ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, ఇవి కొంచెం పెద్దగా వేయాలి. చెస్ట్ ఎక్కువగా ఉండి కూడా మనం డాట్స్ తక్కువగా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క బ్లౌజ్ అనేది ఇలా ముందుకు వాలుతూ ఉంటుంది, సైడ్కి పీకపోతూ ఉంటుంది. ఇదే కరెక్ట్గా మనం టైట్గా వేసామనుకోండి ఇలా గోడ మీద ఆగిపోతుంది అనమాట. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డాట్ అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లలో చెప్తాను, అదొక్కటే తేడా అండి, ఏం లేదు. ఇక ఈ ఫ్రంట్ పార్ట్లకు వచ్చేసి ఇది కూడా మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ బార్ ఉంది చూసారా, ఇప్పుడు ఈ బారు మనిషికి మించి ఎక్కువైనా కూడా గూడలు జారుతాయి. ఈ బార్ని మనం ఏం చేయాలి అంటే, మనిషికి ఊపర్ చెస్ట్ కాడ నుంచి ఇలా షోల్డర్ కాడ నుంచి ఈ ఊపర్ చెస్ట్ దాకా ఇలా కొలవాలి. అంటే లేడీస్ కాబట్టి మాకు జెంట్స్కి అయితే ప్రాబ్లం ఉంటుంది, అలా కొలవలేము, ఆది జాకెట్ కొలుసుకుంటాం. కానీ మీరు లేడీసే కదా, మీరు ఏం చేయాలంటే బాడీ మెజర్మెంటే వీళ్ళకి ఊపర్ చెస్ట్ ఉందా, సెంటర్కి ఉందా, కిందికి జారిపోయిందా ఈ సిస్టర్స్కి అని చెప్పేసి అదొక్కటి చూసుకొని మీరు ఏం చేయాలి అంటే ఇలా మనం కొలుచుకొని ఒకవేళ కిందికి ఉంటే అప్పుడు దీన్ని మనం పెంచుకోవాలి. ఒకవేళ నార్మల్గా ఉంటే ఇలాగే పెట్టాలి. ఒకవేళ పైకి ఉందనుకోండి అప్పుడు ఇలా పెడితే ఏమవుతుంది, భుజాలు జారుతాయి కదా, అదొక్కటి మనం తెలుసుకోవాలి. మనిషి కొలతని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈ యొక్క పొడవులు హెచ్చు తగ్గింపులు మనం చూసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా వేసేసి నార్మల్గా కుట్టామనుకోండి ఇక అందరికీ ఒకేలాగా, కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి ఇక ఇవే ప్రాబ్లం, గూడలు జారడం అలాంటివి వస్తాయి. ఈ బారుని మనం చూసుకొని ఇక దాన్ని మనం సెట్ చేసేసుకున్నాము. బార్ అంటే ఏముంది, ఇప్పుడు ఇంత విప్పాము, ఇది కూడా విప్పేసి ఈ కొంచెం ఇలా కట్ చేసేసుకొని పైకి వేసుకుంటే అప్పుడు ఈ చెస్ట్ భాగం దీంట్లో ఆగిపోయి కరెక్ట్గా మెడ జారకుండా టైట్గా ఆగిపోతుంది. అది ఓకే, మీకు కూడా అర్థమైంది, నేను కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలని మీకు చెప్పేశాను. ఓకేనా, ఇక ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది. ఇదైతే చాలా 1.5 ఇంచెసే పెట్టారు పొడవు, అదేమో 2.5 పెట్టారు. ఇది చూడండి అసలు 1.5 కూడా లేదు ముందు భాగం. చూడండి ఎంత ఘోరంగా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ముందు నీకు రౌండ్గా రాదు, ఇలా కోపుగా వస్తుంది. ఇది చూడండి ఏమన్నా మంచిగా ఉందా, ఏమీ లేదు.
అసలు మంచిగా లేదంటే ఆ సిస్టర్ యొక్క పనిని నేను తప్పు పట్టట్లేదు. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. నేను కరెక్ట్గా గట్టిగా చెప్తాను, పనిని బల్ల గుద్ది చెప్తాను. ఇప్పుడు వెనక 2.5 పెట్టి మనం ముందు కూడా 2 పెట్టాలి కదా, లేదంటే దాని ప్రకారం మనం కట్ చేసుకున్న ఈ రౌండ్ అనేది వస్తుంది. చూడండి ఇలా కోచ్చగా వచ్చేసాయి, వి షేప్లో మనకి మోడల్ కనబడుతుంది, రౌండ్ అనేదే లేదు. అందువల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క కొచ్చగా ఇలా ఉండి ఈ గోడలు అనేవి ఇలా డొల్లిపోదు. అసలుకి ఇక్కడ ముడత వస్తుంది బాగా చంకలలో మనకి ఇలా కట్ చేస్తే. ఇలా చేయొద్దు, రౌండ్గా చేయాలి. ఓకే, ఇక గోడలు జారుతున్నాయి. ఇగో ఇదొకటి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇగో ఇదొకటి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న తర్వాత చేయాల్సిన పనులు ఏంటి అంటే ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి. ఇంకో ఇలా పెట్టేసి ఇక దీన్ని మనం ఎగస్ట్రా కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇది కొంచెం తీసేసి ఇది కొంచెం పొడవు తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు కొద్దిగా ఇటు జరిపి దీంట్లో కలపాలి. అప్పుడు మనకి గూడ అనేది జారదు. గూడ ఎందుకు జారుతుందంటే ఫిట్టింగ్ మనం చేసేటప్పుడు చంక లూజ్ ఉన్నా, చెయ్యి కుట్టు అంటే కొస కుట్టు టైట్ ఉన్నా, చంక లూజ్ ఉన్నా, నడుము లూజ్ ఉన్నా, వెనక డాట్ లూజ్ ఉన్నా, ముందు డాట్ దగ్గర పొడవైనా, ఈ షోల్డర్ వెడల్పైన ప్లస్ ఈ షోల్డర్ వాళ్ళకి డౌన్ ఉండడం వలన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు కూడా కొంచెం తేడాగా మనం ఎక్కువగా తీసినా వీటన్నిటి వల్ల గూడలు అనేవి భుజాలు అనేవి జారుతూ ఉంటాయి అందరికి కూడా. ఇవేంటి అంటే ఇవి మనం తరచూ కూడా పనిలో దేవలాడుకోవాలి. ఇప్పుడు కటింగ్ వచ్చింది, మనం అదే పనిగా చేసుకుంటూ పోవద్దు. ఇప్పుడు మార్పు అనేది మనం చూపించాలి. ఇప్పుడు ఎక్కడ ఆడ కుదరట్లేదు, ఇక్కడ కుదరట్లేదు, మన దగ్గరకు తీసుకొచ్చారు అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అడగాలి. ఫస్ట్ బ్లౌజ్ ఎందుకు కుదరట్లేదు మీకంటే ఇలా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఒక 10 నిమిషాలు వాళ్ళకి టైం తీసి వాళ్ళని కౌన్సిలింగ్ అంటే చిన్నగా అడగాలి మనం, అసలు ఏంటి మీకు ఎందుకు జారుతుంది ఏంటి అనేది. ఆ బ్లౌజ్ మళ్ళీ వాళ్ళకి తొడిగి చూడాలి. మీరు లేడీసే కదా, ఇంట్లోకి వెళ్ళి బ్లౌజు తీసేసి ఈ బ్లౌజ్ వేసుకుని రండి అని చెప్పాలి. చెప్తే నేనైతే ఇక్కడ మనకి కస్టమర్స్ ఉంటారు కాబట్టి వర్కర్స్ వాళ్ళు వేసుకొని వస్తారు, చూస్తారు. నేను కూడా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళదైతే చూస్తాను, ఎందుకంటే వాళ్ళు మా అక్క అమ్మ లాంటి వాళ్ళు కాబట్టి నేను ఇట్లా చూసి నేను కుట్టగలుగుతాను. ఇక నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళు పిలిచినా కూడా ఇక పక్కన ఒక సీనియర్ వర్కర్ ఉందండి మాకు, అమ్మాయిని పంపిస్తాను. అమ్మాయి చూసి ఇలా ఉందన్నయ్య ఇలా ఉందని నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే నేను డైలీ చూసి చెప్తుంటాను కాబట్టి అమ్మాయికి కూడా అది అర్థమైంది. అలా ఇప్పుడు మీకేంటి అంటే చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఇవి ఖరాబ్ అవుతున్నాయి. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఇది ఒక్కటి మనం ఈ చెక్కుకొని ఇలా చేసేసుకొని ఈ ముందు అయితే ఇక్కడైతే తగ్గే ఉంది. ఇక మనం ఇది కూడా కొంచెం ఇలా తీసేసుకోవాలి, ఒకవేళ వెడల్పుగా కట్ చేసేసుకుంటే. ఇదొకటి. ఈ బ్యాక్ ఫ్రంట్ అయితే తక్కువగా తీశారు, మరీ అంతగా లేదు. చంక కూడా అసలు చాలా తక్కువ ఉందండి. ఈ చంక చూడండి అసలుకి 4.5 ఉంది. అంటే ఈ బాడీకి సరిపోయిందిలే కానీ ఇంకా కొంచెం అయితే 5 పెట్టాలి, ఇక్కడ దాకా పెట్టాలి. 4.5 కూడా లేదు, 4 ఉంది. 4 పెట్టారు, 4.5 5 పెట్టాలి. ఇలా పెట్టినా కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంకా ఏదో మంచిగా అనిపించదు, టైట్గా అనిపించదు అనమాట బ్లౌజు. చంక కొంచెం కిందికి దించుకుంటేనే ఈ షెట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది సెట్ అవుతుంది కానీ టైట్గా ఇక్కడ ఏమవుతుందంటే ముడతలు వస్తాయి. ఇది మనం పైకి పెట్టడం వల్ల ఇక్కడ ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అమ్మాయికి కూడా అర్థం కావాలనే మీకు చెప్పుకుంటూ అమ్మాయికి కూడా చెప్తున్నాను నేను. ఓకేనా, ఇలా మనం చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్నవి మనం సరి చేసుకొని ఇలా మీరు ఉన్న బ్లౌజులు కూడా విప్పేసి చక్కగా నేను చెప్పినట్టుగా చేసేసుకొని మళ్ళీ జాయింట్ చేసేసి యథావిధిగా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకోండి. కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. ఈ చిన్న చిన్నవి తీసేసుకుంటే చాలండి, బ్లౌజ్ సెట్ అవుతుంది. అంటే 100-200 రూపాయల బ్లౌజ్ అయితే ఎవరు లెక్క చేయరు, 2 సార్లు వేసి పక్కకు వేసేస్తారు. కానీ 1000-2000-3000 పెట్టి కొనుక్కున్న బ్లౌజులు అలాగే జారుతుంటే ఏం చేయాలి? ఈ చిన్న చిన్న టిప్స్ మనం చేసుకోవాలి. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఈరోజు టిప్స్ మీద టిప్స్లు చాలా చెప్పానండి. నాకు తెలిసినవన్నీ కూడా నేను నీళ్లు గుమ్మరిచ్చినట్టుగా పని కూడా మీకు నేను చెప్తున్నానండి. మీకు అర్థం కావాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, కుట్టాలి. అన్నయ్య నాకు పర్ఫెక్ట్గా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.